ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అమెరికా దాన్ని పక్కన పెడితే ఇజ్రాయెల్ ఇరాన్ల యొక్క పగలు ప్రతీకారం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ అన్ని విధాలుగా అటాక్ చేస్తుంది, కానీ అక్కడున్న న్యూక్లియర్ రియాక్టర్ మాత్రం అసలు అటాక్ చేయడంలే. కానీ ఆ న్యూక్లియర్ రియాక్టర్ సమీపంలో ఇది ఇరాన్ అటాక్ చేసింది. ఇది ఖైబర్ షైకెన్ అనే మిసైల్ తో, ఫత్వా 2 అనే మిసైల్ తో అణు రియాక్టర్ దగ్గర భయ ప్రకంపనలు క్రియేట్ చేసింది. ఎందుకంటే డైమోనో అనే అణు రియాక్టర్ ఇజ్రాయెల్లో ఒకటి ఉంటదంటే అది జెరూసలేంకి 85 కిలోమీటర్లు, జోర్డాన్కి 75 కిలోమీటర్లు, ఈజిప్ట్కి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటది నెగేవ్ డిజర్ట్ లో. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఆధారం చేసుకుని ఇజ్రాయెల్ అణుబాంబులు తయారు చేస్తే దాని సమీపంలో అణుబాంబులు కూడా స్టోరేజ్ అక్కడ ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ మీద ఇరాన్ తన ఖైబర్ షేకెన్, ఫత్వా 2 లేదా ఖుర్రం షాహర్ 4 లాంటి మిసైల్స్ అటాక్ చేస్తే అణు రియాక్టర్ పేలిపోతుంది. ఈ అణు రియాక్టర్ పేలితే ఇజ్రాయెల్ అనేది చాలా డేంజరస్ దేశం అయిపోద్ది. ఎందుకంటే తన చేతిలో జెరిచ్చో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ అనేది అణు అస్త్రాలు కలిగిన దేశం, ఇరాన్ లాగా కాదు. తన దగ్గర ఇప్పుడు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పేది ప్రకారం ఏంటంటే 60 నుంచి 400 అణ్వాయుధాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. గుర్తుపెట్టుకోవాలి, తన దగ్గర జైరిచ్చో 3 మిసైల్ అనేది 11,500 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. తర్వాత దీంతో పాటు మనకి ఇజ్రాయెల్ దగ్గర చూస్తే పైపో అని, గ్యాబ్రియల్ అని మిసైల్స్ ఉంది. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి జెరిచ్చోతో పాటు. అవి చాలా అధునాతనం మిరుగు టెక్నాలజీతో పనిచేస్తాయి. న్యూక్లియర్ ట్రైడ్ ఉంది, షిప్పులు ఉన్నాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. తర్వాత అది F-16, F-15E, F-35 లాంటి దాంతో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కూడా అది బాంబ్ చేయగలిగింది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో న్యూక్లియర్ ట్రైడ్ ఉన్న ఒక అధునాతనమైన దేశం ఇజ్రాయెల్. కాబట్టి ఒక్కవేళ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ అణు రియాక్టర్ మీద దాడి చేస్తే ఇక తిరుగు లేకుండా ఇజ్రాయెల్ తన అణ్వాయుధాన్ని ఇరాన్ మీద యూజ్ చేస్తుంది. ఈ భయంతోనే IRGC ఫియర్. ఎందుకంటే ఎంత లేదన్నా ఇజ్రాయెల్ అనేది అణ్వస్త్ర దేశం, ఈ ఫియర్ ఇరాన్ లో ఉంది అండి. అసలు ఇంకా ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా అటాక్ చేయడంలే. అందుకని ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్ జోలికి వెళ్ళలే, కానీ మేము చెయ్యగలం అన్నట్టు దాని సమీపంలో దాడి చేసినట్టు తెలుస్తుంది. అంతేగాని ఒకవేళ ఇరాన్ ఈ దొంగ పని చేస్తే, ఎందుకంటే ఇది చాలా చాలా వర్స్ట్ యాక్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇరాన్ అండి. ఒకవేళ ఇలాంటి ఒక మ్యాడ్ యాక్ట్ అయితే చేస్తే ఇజ్రాయెల్ చాలా చక్కగా దాన్ని ఉపయోగించుకుని అది ఒక ప్రిటెక్స్ట్ గా తీసుకుని, ఒక నెపంగా తీసుకుని ఇరాన్ మీద అణ్వస్త్ర దాడి చేసేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అస్తిత్వం లేకుండా చేసేస్తాయి. అప్పుడు ఇంకెవరు ఏమీ అనలేరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇండియాలో ఒక రావత్ బాటా అనేది ఇండియాకి న్యూఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. న్యూఢిల్లీ మీద పాకిస్తాన్ వచ్చి అణ్వస్త్రం ఉపయోగించడం అవసరం లే. ఈ రావత్ బాటా అణు రియాక్టర్ పాకిస్తాన్ ఒకవేళ పేల్చగలిగితే అది అణ్వస్త్ర దాడి ఇండియా వెంటనే తన న్యూక్లియర్ డాక్టర్ ప్రకారం పాకిస్తాన్ మీద అణ్వస్త్రం వేయడమే, వేరేది లేదు. ఈ విధంగా ఒక అణ్వస్త్ర దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు. కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ డైమోనోని అటాక్ చేస్తే ఇజ్రాయెల్ నాశనం అయిపోద్దండి. కాబట్టి అక్కడ అణు స్టోరేజ్ కూడా ఉంది న్యూక్లియర్ బాంబ్స్ తో. కాబట్టి వెంటనే దీన్ని నేపంగా తీసుకుని, ప్రిటెక్స్ట్ గా తీసుకుని ఇజ్రాయెల్ ఇరాన్ మీద న్యూక్లియర్ అస్త్రాన్ని ఉపయోగించేస్తాయి. ముఖ్యంగా టెహ్రాన్ మీద. ఇంకా ఇరాన్ నాశనమైనట్టే, ఎందుకంటే టెహ్రాన్ అనేది అతిపెద్ద సిటీ పర్షియన్ ఎంపైర్ లోనే అనుకోవాలన్నమాట ఇరాన్ లో. కాబట్టి ఇజ్రాయెల్ ఈ న్యూక్లియర్ వెపన్ చేస్తే ఇక్కడ లక్షలాది మంది చనిపోతారు. ఇక ఇరాన్ ఓటమే, ఇరాన్ మళ్ళీ తెములుకోవడం చరిత్రలో జరగదు. ఇదేమి జపాన్ కాదు, చాలా ఇబ్బంది, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇంకో దేశంగా మనగలగాలంటే. ఈ విధంగా ఇజ్రాయెల్ దీనికి ఆలోచిస్తుందని తెలిసి IRGC, ఇది ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ, ఇజ్రాయెల్ కొత్త ఖైమనీ కూడా ఒక భయం. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అణ్వస్త్రం అన్ని పరిశీలించకుండా వాళ్ళు ఎటువంటి అటాక్ చేయరండి, చాలా పెద్ద విషయం. అందుకని బెంజమిన్ నెతన్యాహు ప్రాణాన్ని తలపెట్టినా ఇజ్రాయెల్ యుద్ధం ఏది వేసేయచ్చు అనమాట. అందుకని ఇరాన్కు ఒక భయం, ఇజ్రాయెల్ అణ్వస్త్రం అనేది దీన్ని షేక్ చేస్తుందనే ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇరాన్ విజయం అనేది అసంభవం. ఇరాన్ ఏంటంటే ఏదో జాగ్రఫికల్ గా ఒక అడ్వాంటేజ్ వచ్చింది, తనను తాను రక్షించుకోగలిగింది కాబట్టి విజయం అంటాను నేనైతే. ఇరాన్ తనకు తాను, తన ప్రభుత్వం కూలిపోకుండా ఎంత లేదన్న ఒక అద్భుతమైన నేషన్ గా తనకు తాను ప్రొటెక్ట్ చేసుకుంది. అంతేకాని ఇరాన్కి ఇటు అమెరికాని ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేసే శక్తి లేదు. ఇలాంటి ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో పోలిస్తే ఇరాన్ చాలా బలహీనమైన దేశం, కానీ ఇరాన్ తనకు తాను రక్షించుకోవడమే దానికి పూర్తి విజయం. అంతేగాని
తనకు తాను రక్షించుకుని కూడా మళ్ళీ వెళ్ళి అట్లా నాశనం చేసేస్తా ఇది చేసేస్తానంటే మాత్రం వీటి అంతా వాళ్ళు చూసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అణ్వస్త్ర దేశాలు. ఈ విషయాన్ని పరిశీలించే IRGC చాలా జాగ్రత్తగా భయంతో ఉందనేది ఒకటి మనకు అవగతం అవుతుంది.